Hi friends, this is my new YouTube channel and first channel, the Kavya's channel. Please support me. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఎగ్జైటింగ్ వీడియోతో వచ్చేసాం. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, మీకు కైన్ మాస్టర్లో క్రిస్మస్ వీడియో ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. రేపు క్రిస్మస్ కదా, అందరూ ఎగ్జైటింగ్గా ఉండుంటారు. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకుందాం. ఈరోజు మీకైతే క్రిస్మస్ వీడియో ఎలా చేసుకోవాలో నేను నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్. రేపైతే మీరు అందరూ ఫొటోస్ తీసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా క్రిస్మస్ని. ఆ ఫొటోస్తో ఒక స్టేటస్ వీడియో ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ ఫొటోస్తో వీడియో చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్. నేనైతే ఒక 6 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రతి ఫోటోని సెలెక్ట్ చేసి కత్తిరి సింబల్ పక్కన ఉన్న పాన్ అండ్ జూమ్ ఆప్షన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ స్క్రీన్కి ఫుల్గా ఫిట్ అయ్యే విధంగా అన్ని ఫొటోస్ని జూమ్ చేసుకొని ఈక్వల్ టు మార్క్ నొక్కండి ఫ్రెండ్స్. అప్పుడు స్టార్టింగ్ పొజిషన్ నుండి ఎండింగ్ పొజిషన్ వరకు మీకు ఫోటో అనేది ఒకేలా ఉంటుంది. అండ్ ఈక్వల్ టు మార్క్ నొక్కండి ఫ్రెండ్స్, టిక్ మార్క్ నొక్కండి. అలాగే ప్రతి ఫోటోని పాన్ అండ్ జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పాన్ అండ్ జూమ్ చేసుకొని ఈక్వల్ టు మార్క్ నొక్కండి. ఇలా పాన్ అండ్ జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని ఫొటోస్ని నేను పాన్ అండ్ జూమ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్ పెట్టుకుందాం. ఈ ప్లస్ సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ ప్లస్ సింబల్ నొక్కి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్లోకి వచ్చి గోల్డెన్ లైట్స్ అనేది ఉంటుంది. ఆ గోల్డెన్ లైట్స్ అనేది ప్రీమియం అసెట్స్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. బై వాచింగ్ యాడ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. అండ్ గోల్డెన్ లైట్స్ 1 పెట్టుకుంటున్నాను. అది టాప్ టు బాటమ్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ టైం కూడా నేను 1 సెకండ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ టిక్ మార్క్ నొక్కండి ఫ్రెండ్స్. అలాగా మీరు అన్నిటికీ గోల్డెన్ లైట్స్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ పెట్టుకోండి. మీరు గోల్డెన్ లైట్స్ 1 అయినా 2 అయినా 3 అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క సైడ్ నుంచి మీకు గోల్డెన్ లైట్స్ అనేవి వస్తాయి అంతే. అండ్ టిక్ మార్క్ నొక్కండి ఫ్రెండ్స్. ప్రతి ఫోటోకి అలాగే మీరు గోల్డెన్ లైట్స్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అప్లై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రతి ఫోటోకి ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని అప్లై చేసేసాం. ఇప్పుడు ప్రతి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ముందు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటర్ సెలబ్రేషన్స్ అని నేను క్లిప్ గ్రాఫిక్ని డౌన్లోడ్ చేసుకున్నాను బై వాచింగ్ యాడ్స్. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనం మిడిల్ 1 అనే దాన్ని క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ చూసారు కదా ఎంత ఇది జూమ్ అవుట్ అయ్యి మళ్ళీ జూమ్ ఇన్ అవుతుంది. దీన్ని టిక్ మార్క్ నొక్కండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఫోటోకి మీరు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి వింటర్ సెలబ్రేషన్స్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మిడిల్ 1 అండ్ మిడిల్ 6ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ టిక్ మార్క్ నొక్కండి ఫ్రెండ్స్. మళ్ళీ థర్డ్ ఫోటోని తీసుకొని క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళి మిడిల్ 1 పెట్టుకోండి మళ్ళీ. అలాగా అన్ని ఫొటోస్కి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీరు లేయర్స్లోకి వెళ్ళి స్టిక్కర్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. స్టిక్కర్స్లోకి వెళ్ళి ఇక్కడ షిమ్మర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ షిమ్మర్లోకి వెళ్ళి ఈ స్టార్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ టిక్ మార్క్ నొక్కండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టార్ని ఇలా క్లిక్ చేసి ఇలా చిన్న చేసుకోండి ఫ్రెండ్స్. మీ హ్యాండ్స్తో చిన్న చేసుకొని ఇలా బెండ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్వ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇలా బెండ్ చేసి ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ స్టార్ని మీకు ఇది ఇలా బ్లింక్ అవుతూ కనిపిస్తుంటుంది. అండ్ టిక్ మార్క్ నొక్కేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో మనకి ఆ స్టార్ సింబల్ ఎలా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకి స్నో బ్లోవర్ అనే స్టిక్కర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, కమ్ ఇన్, కమ్ అవుట్, ఫాల్ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కమ్ అవుట్ పెట్టుకుంటున్నాను.
అప్పుడు మీకు చూసుకోండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో. ఆ విధంగా మీకు ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఫుల్ స్క్రీన్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. మీ 2 హ్యాండ్స్తో దీన్ని డ్రాగ్ చేయండి ఫుల్ స్క్రీన్కి అండ్ టిక్ మార్క్ నొక్కేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్నో బ్లోవర్ డ్యూరేషన్ వీడియో మొత్తం పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా నీట్గా కనిపిస్తుంది. వింటర్ సీజన్లో క్రిస్మస్ అండ్ స్నో చాలా బాగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా పెట్టుకున్నాక మీరు ఏదైనా మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ మ్యూజిక్ కావాలంటే మీకు ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కైన్మాస్టర్ నుంచి ఒక మ్యూజిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ మ్యూజిక్ని ఇప్పుడు ఇక్కడ పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఆడియో సింబల్కి వెళ్ళి క్రిస్మస్ విత్ యూ అనే మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ మార్క్ నొక్కండి ఫ్రెండ్స్ అండ్ టిక్ మార్క్ నొక్కేయండి. అండ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. మీరు ఏదైనా మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఏదైనా క్రిస్మస్ సాంగ్ ఇష్టం అనుకుంటే ఆ సాంగ్ని మీరు క్రోమ్ నుంచి లేదా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ హ్యాపీనెస్ అండ్ జాయ్ అనేది మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది. క్రిస్మస్ అనే ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్, జాయ్ అనేది మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది. అలాగే మీరు కూడా రేపు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని మీ ఫొటోస్ని ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా అండ్ సింపుల్గా. మీరు మీ పిక్స్తో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please like, share, comment and subscribe our channel friends. Thank you.